నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను ఆదేశించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కోసం అవసరమైన అన్ని చర్యలను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, గత నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, యువత చలో పార్లమెంటుకు పిలుపునివ్వడం, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా కూడా యువత చేస్తున్నటువంటి ఆందోళనలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయమే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే ఈ పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే అందులో దానికి పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష వేయాలి. ఆ కేసులను త్వరగా విచారించాలంటే దానికి ముందు చేయాల్సింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తవుతుంది. అంతేకాదు వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడుతుందని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. అంతేకాదు ప్రజలకు చెప్పడమే కాదు, దేశంలో ఉన్నటువంటి యువత సంబంధించినటువంటి సంక్షేమానికి, వాళ్ళ భవిష్యత్తు విషయంలో మాకు మొదటి ప్రాధాన్యత అనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే అదే సమయంలో అధికారులకు కూడా, అంటే హైకోర్టులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 4 రాష్ట్రాలకు ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో పేపర్ లీకేజ్ అంశం అనేది ఏ విధంగానైతే నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఇది పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల ఆందోళనే కాదు, యువత ఢిల్లీలో జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఆందోళన, వీటన్నిటి నేపథ్యంలో చలో పార్లమెంట్ ఎప్పుడైతే కొంత విధ్వంసానికి దారితీయడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసుల పైన యువత దాడులు చేయడం, దాంతో పోలీసులు ఏ విధంగానైతే టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో పలువురు విద్యార్థులు ఇంకా ఆసుపత్రిలో కొంత క్రిటికల్గా ఉన్నారు. వాళ్ళను పరామర్శించేందుకు నాయకులు వెళ్ళినప్పుడు కూడా ఆ పరిస్థితిని మొత్తం అడిగి తెలుసుకున్నారు. ఇక సోనం వాంగ్చుక్ సైతం ఈ విషయంలో తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తన దీక్షను ఆపేయాలంటే విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళపైన పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా తీసేయాలంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశంతో మొత్తం ఆందోళనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదట కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ప్రారంభించింది. ఆ తర్వాత చలో పార్లమెంటు నేపథ్యంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో వెంటనే ప్రధానమంత్రి నివాసం ముందు ఆందోళన చేయడం, పార్లమెంట్లో కూడా ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున ఎజెండాగా మారింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల ఆందోళన, లేదు దీనికి సంబంధించినటువంటి అంశంపైన చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంలో ఈరోజు పార్లమెంట్లో ఎన్డీఏ ఒకవైపు, ఇండియా కూటమి ఒకవైపు కూడా ఎదురుపడి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది మకర ద్వారం వద్ద. సో వీటన్నిటి ఒక ఎత్తు అయితే, మరోవైపు రాష్ట్రాల్లో అంటే కాంగ్రెస్ నేతలను ఏ విధంగానైతే ప్రధాని నివాసం వద్ద ఎంపీలను అరెస్ట్ చేశారో, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖార్గేను అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఇది సరైంది కాదు అంటూ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులకు సంబంధించి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లోక్ భవన్ల ముట్టడికి బయలుదేరారు. ఇంకోవైపు బీజేపీ అంటే ఈ విషయంలో తమపైన అంటే ప్రధాని నివాసం ముందు ఎలా మీరు ధర్నా చేస్తారు అంటూ బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల కార్యాలయాల ముట్టడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో దేశం మొత్తం కూడా ఈ ధర్నాల పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మరోవైపు
ఎప్పుడైతే యువతకు పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా ఇప్పటికే దేశంలో పలు చోట్ల కూడా మద్దతు ర్యాలీలు కొనసాగుతున్నాయి. అయితే ఇది రాజకీయంగా చూడొద్దు. సో ఏదైతే అంశం ఉందో అంటే పేపర్ లీకేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అందులో ఎవరున్నా సరే వాళ్ళకు సరైనటువంటి శిక్ష పడేందుకే తమ ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తుంది. అదే సమయంలో ఇది రాజకీయ అంశంగా కాకుండా పరిష్కార మార్గంగా ఉండేందుకు తాము కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కోర్ టీంతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చర్చలు జరపాలనుకుంటుంటే మాత్రం జంతర్ మంతర్కే రావాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే జంతర్ మంతర్కి వచ్చేది లేదు. ఏదైనా మధ్యలో అంటే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల నివాసాల్లో గతంలో ఏ విధంగానైతే జేపీ నడ్డా నివాసంలో చర్చలు జరిగాయో అదేవిధంగా చర్చలు జరపాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు యువత మాత్రం జంతర్ మంతర్కు భారీగా తరలి వస్తున్నారు. ఎప్పుడైతే 20వ తేదీన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయి చలో పార్లమెంట్ నేపథ్యంలో, అయినప్పటికీ కూడా యువత జంతర్ మంతర్కు భారీగా తరలి వస్తున్నారు. ఆ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి పలుసార్లు పోలీసులు వాళ్ళని నిర్వహించేందుకు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న సాయంత్రం అయితే ఏకంగా 5 పోలీసులు గాయపడ్డారు. యువత పార్లమెంటుకు వెళ్లేందుకు కానీ లేదంటే బాటిల్స్ విసిరారని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆందోళన ఇదే విధంగా కొనసాగకుండా ఉండేందుకు ఏం చేయాలనే దాని మీద కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే యువతకు ఇవ్వాల్సినటువంటి భరోసా స్వయంగా ప్రధానమంత్రి చెప్తున్నారు. దీన్ని పరిశీలించాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే యువతతో చర్చలు జరపడమా లేదంటే పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చ మొదలైతే కొంత యువతకు భరోసా ఇవ్వగలుగుతామా అనే దాని మీద కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా త్వరితగతిన ఏర్పాటు చేసే అంశం పైన ఇప్పటికే కేంద్రం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్ర స్థాయిలో జరిగేటటువంటి పరీక్షలే కాదు, జాతీయ స్థాయి పరీక్షలే కాదు, రాష్ట్రాల్లో జరిగేటటువంటి పరీక్షలు కూడా పేపర్ లీకేజ్ కాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని చెప్పి కేంద్రం పదే చెప్తుంది. కానీ ఆందోళన మాత్రం విరమించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. యువత ఏ విధంగానైతే రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్నటువంటి సౌత్ నుంచి కావచ్చు, నార్త్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున యువత జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. ఇది హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు శాంతించాలి. వాళ్ళందరూ కూడా ఆందోళన విరమించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.